హే, బోనస్ వచ్చింది. అర్జెంటుగా మల్టీబ్యాగర్ మ్యాడీని కలుద్దాం. మల్టీబ్యాగర్ స్టాక్స్ చెప్తాడు. హే హాయ్ మ్యాడీ, హాయ్ హాయ్. బోనస్ వచ్చింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. చెప్తా ఉండు. పండగ చేసుకోపో. థ్యాంక్స్ మ్యాడీ. మీకు కూడా మల్టీబ్యాగర్ స్టాక్స్ కావాలా? అయితే కాంటాక్ట్ మల్టీబ్యాగర్ మ్యాడీ. 5 years later. మల్టీబ్యాగర్ స్టాక్స్ అన్నావు కదరా, మట్టి కొట్టుకుపోయాను రా. నువ్వేమడిగావు? మల్టీబ్యాగర్ స్టాక్స్ కావాలన్నావు. నేను ఆల్రెడీ మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్స్ ఇచ్చాను, దాంట్లో తప్పేముంది? చూసారు కదా, మార్కెట్లో మనకి వెళ్ళండి మల్టీబ్యాగర్ మ్యాడీస్ చాలా మంది ఉంటారు. సోషల్ మీడియాలో మనం సర్చ్ చేసాం అనుకోండి మల్టీబ్యాగర్ స్టాక్స్ అని చెప్పి మనకు చాలా కంటెంట్ దొరుకుతుంది. లార్జ్ క్యాప్ మల్టీబ్యాగర్స్ అని, స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్స్ అని చెప్పి చాలా కంటెంట్ దొరుకుతుంది. నిజంగానే వీళ్ళు మనకి మల్టీబ్యాగర్ స్టాక్స్ని రికమెండ్ చేసినా కూడా మనం ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఆ మల్టీబ్యాగర్ రిటర్న్ వచ్చే జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీ మొత్తం మనం హోల్డ్ చేయాలంటే మన దగ్గర ఆ కంపెనీ మీద కన్విక్షన్ అయితే ఉండాలి కదా. అందు గురించి మీకు ఫిష్ ఇచ్చినట్టయితే ఫిష్ని ఒకసారి తినేస్తారు, బట్ ఫిషింగ్ నేర్పించినట్టయితే మీ అంతటా మీరే మల్టీబ్యాగర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఆ జర్నీ మొత్తం మీరు ఎంజాయ్ చేసి ఆ రిటర్న్ సంపాదించగలిగారు అనుకోండి. బ్యూటిఫుల్ రైట్. ఈరోజు నేను ఈ వీడియోలోని మీకు ఆ ఫిషింగ్ పార్ట్ని నేర్పించబోతున్నాను. మల్టీబ్యాగర్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ పాస్ట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏవైతే వాళ్ళు చూపించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అండ్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా మనం ఎలా రీసెర్చ్ చేయాలని పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ పార్ట్ని నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ వీలైతే నోట్స్ పెట్టుకొని రాసుకున్నట్టయితే మీ అంతటా మీరు స్టాక్ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకుని రీసెర్చ్ చేశారనుకోండి, మీరు కూడా మల్టీబ్యాగర్ స్టాక్స్ని ముందుగా ఐడెంటిఫై చేసి వాటిలో మల్టీబ్యాగర్ రిటర్న్ని ఎంజాయ్ చేయగలుగుతారు. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నేను ఈ వీడియోని స్టాక్ మార్కెట్లో బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళని, ఎక్స్పర్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. కొన్ని చోట్ల మీకు సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ అనిపించవచ్చు, కొన్ని చోట్ల కొంచెం డీపర్ ఎక్స్ప్లెనేషన్ అనిపించవచ్చు. ఎక్కడైతే మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుందో అక్కడ రిపీట్ చేసుకొని చూడండి, మీకు కంటెంట్ ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం మల్టీబ్యాగర్ స్టాక్ అంటే ఏంటి, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. ఏదైనా స్టాక్ దాని కరెంట్ ప్రైస్ నుంచి సెవరల్ టైమ్స్ ఆ ఇన్వెస్టర్కి రిటర్న్ డెలివర్ చేసింది అనుకోండి, ఆ స్టాక్స్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ అని పిలుస్తారు. రైట్. బట్ కొంతమందికి ఇక్కడ డౌట్ రావచ్చు. కొన్ని స్టాక్స్ ఎటువంటి బేస్ లేకుండా షార్ట్ టర్మ్లోని 500%, 1000% పెరిగిపోతుంటాయి కదా, ఈ స్టాక్లను కూడా మనం మల్టీబ్యాగర్ స్టాక్స్ కింద కన్సిడర్ చేయొచ్చా అంటే నో, అబ్సల్యూట్లీ నో. ఏవైతే స్టాక్స్ బేస్ లేకుండా ఓన్లీ స్పెక్యులేషన్ ఆధారంగా ఎలాగైతే పెరుగుతాయో అవి అలాగే పడిపోతాయి. అలాంటి స్టాక్లను మల్టీబ్యాగర్ స్టాక్స్లో కన్సిడర్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏవైతే స్టాక్స్ మనకి మంచి వాల్యుయేషన్లో దొరుకుతూ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి, స్ట్రాంగ్ ప్రమోటర్ ఉండి ఇన్వెస్టర్కి మల్టీఫోల్డ్ రిటర్న్ డెలివర్ చేయగలవు, అలాంటి స్టాక్స్ని మాత్రం మల్టీబ్యాగర్ స్టాక్స్గా మనం కన్సిడర్ చేయాలి. అండ్ సోషల్ మీడియాలో మీకు మల్టీబ్యాగర్ స్టాక్స్ అని చెప్పి చాలా స్టాక్స్ కనబడతాయి, ఆ ట్రాప్లో అయితే పడద్దు. అసలు ఈ మల్టీబ్యాగర్ అన్న పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మనం స్టాక్ మార్కెట్లో తప్పించి మల్టీబ్యాగర్ అన్న పదాన్ని ఎక్కడ విన్నాం కదా. ఈ పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్ అయిన పీటర్ లించ్ గారు తను రాసిన వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ బుక్ ఏదైతే ఉన్నదో ఆ బుక్లోని బేస్బాల్ గేమ్ ఉంది కదా, బేస్బాల్ గేమ్లోని రన్నర్ ఏదైతే రన్స్ చేస్తారో, పరిగెడతారో, ఆ పరిగెత్తే వాటిని బ్యాగ్స్ ఆర్ బేసెస్ అని పిలుస్తారు అన్నమాట. ఆ రన్స్ ఆధారంగానే గేమ్ ఒక సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ గేమ్తో కంపేర్ చేస్తూ తన బుక్లోని ఏదైతే స్టాక్స్ బాగా సెవరల్ టైమ్స్ ఇన్వెస్టర్కి రిటర్న్ ఇస్తే దాన్ని మల్టీబ్యాగర్ అని అతను పిలిచేసరికి అక్కడి నుంచి ఈ పదం అయితే మల్టీబ్యాగర్గా పుట్టుకొచ్చింది. ఏవైతే స్టాక్స్ మల్టీఫోల్డ్లో రిటర్న్ డెలివర్ చేస్తుంటాయో వాటిని మల్టీబ్యాగర్ గాను, ఏవైతే స్టాక్స్ మల్టీఫోల్డ్లో రిటర్న్ డెలివర్ చేయగలవో వాటిని కూడా ఫ్యూచర్ మల్టీబ్యాగర్స్గా పిలవడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ స్టాక్ మార్కెట్లో ఈ మల్టీబ్యాగర్ అనే పదాన్ని ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా యూజ్ చేసేస్తారు. బట్ కొంతమంది మాత్రమే మల్టీబ్యాగర్స్ని ముందుగా ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మనం ఈ వీడియోలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలో డీటెయిల్గా నేర్చుకుందాం. దానికన్నా ముందు ప్రతి ఒక్కరు ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క రియల్ డెఫినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ మార్కెట్లో ఏమనుకుంటారంటే షార్ట్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టీబ్యాగర్స్గా అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ. ఏవైతే షార్ట్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతాయో అవి అలాగే పడిపోతాయి. మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి, కన్సిస్టెంట్ బిజినెస్ గ్రోత్ డెలివర్ చేస్తూ, గుడ్ మేనేజ్మెంట్, చాలా మంచి ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉంది అండ్ అలాగే ఎఫిషియెంట్ క్యాపిటల్ ఎలొకేషన్ పాలసీ ఫాలో అవుతున్న మేనేజ్మెంట్ విత్ లార్జర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నది అనుకోండి, దెన్ అలాంటి కంపెనీస్ మనకు సస్టైనబుల్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తాయి. ఇన్ అదర్ వర్డ్స్ మనం మాట్లాడుకోవాలంటే మల్టీబ్యాగర్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ ఓవర్ నైట్. యూ హ్యావ్ టు బీ పేషెంట్ విత్ దెమ్. యూ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం. మనం ఆ టైం ఇచ్చినప్పుడే మనం ఆ సస్టైనబుల్ రిటర్న్ అన్నది చూడగలుగుతాం. మనం ఇప్పుడు మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం.
యూజువల్లీ మార్కెట్‌లో ఏంటంటే ఎక్కువగా క్వాంటిటేటివ్ అంటే ఫైనాన్షియల్ నెంబర్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసేస్తుంటారు. నో, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో రెండిట్ల గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ 2 టాపిక్స్‌ని కవర్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన ఛానల్ కొత్త ఛానల్ కాదు కదా, చాలా రోజుల నుంచి ఉన్నది. సో నేను ఈ మొత్తం ఏదైతే మల్టీబ్యాగర్ స్టాక్‌లను ఐడెంటిఫై చేయాల్సిన మొత్తం పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని ఇన్ డెప్త్‌గా 30 మినిట్స్ 40 మినిట్స్ వీడియోస్లో కవర్ చేశాను. సో ఆ కవర్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ మళ్ళీ రిపీట్ చేశాను అనుకోండి, వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది. కాబట్టి ఆ కవర్ చేసిన టాపిక్స్ వరకు మీకు ఇక్కడ థంబ్నెయిల్స్ చూపిస్తుంటాను. ఆ థంబ్నెయిల్‌లో ఉన్న వీడియోస్ ఒక లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. యాజ్ ఎ గుడ్ స్టూడెంట్ మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఆ కంటెంట్ని కూడా చూసి నేర్చుకోండి. మిస్ అవ్వద్దే, నేర్చుకోవడం మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ముందుగా మనం ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ మల్టీబ్యాగర్ రిటర్న్ డెలివర్ చేసే ప్రతి ఒక్క కంపెనీకి ఏదో ఒక డ్యూరబుల్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది. లైక్ మోనోపోలీ బిజినెస్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ బ్రాండ్ కానీ, లేకపోతే రెగ్యులేటరీ ఎడ్జ్ కానీ, లేదా ఇన్నోవేషన్ ఎడ్జ్ కానీ, ఆర్ ఆపరేషన్ ఎడ్జ్ కానీ, ఏదో ఒక ఎడిషనల్ ఎడ్జ్ వాళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఎడ్జ్ని యూస్ చేసుకుని వీళ్ళు స్ట్రాంగ్ బ్రాండ్స్ని బిల్డ్ చేసుకుంటారు. అండ్ ఆ బ్రాండ్స్ని బిల్డ్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? బ్రాండ్ బిల్డ్ అయిపోయింది అనుకోండి, కన్జ్యూమర్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కన్జ్యూమర్లో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మనం ఎడిషనల్ ప్రైస్ పే చేసి కూడా ఆ ప్రోడక్ట్ని కొనడానికి ఇష్టపడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్యుఎల్ ఒక సబ్బు ఉన్నది అండ్ సమ్ అన్నోన్ బ్రాండ్ది ఒక సబ్బు ఉన్నది. 2 సబ్బులు పక్క పక్కనే ఉన్నాయనుకోండి, ఈ రెండింటి మధ్యలోని జస్ట్ 2-3 రూపీస్ డిఫరెన్స్ ఉన్నది అనుకోండి. 2 తయారైంది ఒక్క దగ్గరే, ఒకే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసినా కూడా 2-3 రూపీస్ ఎడిషనల్ ప్రైస్ ఉన్నా కూడా వీల్ బై హెచ్యుఎల్ ఒక ప్రోడక్ట్ని మనం బై చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. సో ఆ ప్రైజింగ్ పవర్ అన్నది వస్తుంది. ఈ ప్రైజింగ్ పవర్తోనే వీళ్ళు యాక్చువల్లీ మార్కెట్ షేర్ని కూడా గెయిన్ చేయగలుగుతారు. ఈ కాంపిటేటివ్ ఎడ్జ్ ఏదైతే ఉన్నదో, ఈ డ్యూరబుల్ కాంపిటేటివ్ ఎడ్జ్ని ఆల్రెడీ మార్కెట్ తెలిసిపోయింది అనుకోండి. మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే లో కాస్ట్ అడ్వాంటేజ్ ఏపీ లోపలోకి ఉన్నదని మనకు తెలుసు, ఆర్ రెగ్యులేటరీ ఎడ్జ్ నెస్లేకి ఉన్నదని మనకు తెలుసు, అండ్ అలాగే ఇన్నోవేషన్ ఎడ్జ్ కేపీటీ టెక్నాలజీస్ అండ్ ప్రాజ్కి ఉన్నదని మనకు తెలుసు. సో ఆల్రెడీ మార్కెట్కి తెలిసిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే ఎడ్జ్ ఉన్నదో ఆ డ్యూరబుల్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్నదని చెప్పి మార్కెట్కి ఆల్రెడీ తెలిసిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఆల్రెడీ ప్రైస్లో అది ఇన్బిల్డ్ అయిపోద్ది. సో ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మల్టీబ్యాగర్ రిటర్న్స్ వస్తాయా? రావు. సో అందు గురించని మీరు సోషల్ మీడియాలో ఏవైతే కంటెంట్ చూసినప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఎడ్జ్ ఉన్నది, ఆ ఎడ్జ్ ఉన్నది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం, వేరియస్ పీపుల్ మాట్లాడడం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారంటే దానికన్నా ముందే యాక్చువల్లీ ఆ ఎడ్జ్ ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది. సో ఆ మల్టీబ్యాగర్ రిటర్న్ సంపాదించే ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. సో మనం మార్కెట్ కన్నా ముందుగానే ఐడెంటిఫై చేయాలి. సో మార్కెట్ కన్నా ముందుగా ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? సో ఏదైనా కంపెనీలో మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ బ్రాండ్స్కి డ్యూరబిలిటీ ఎన్నాళ్ళు ఉన్నది కూడా అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. డ్యూరబిలిటీ ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇది ఒక కాషన్. కొన్నిసార్లు మనకి షార్ట్ టర్మ్లో చూసినట్టయితే కొన్ని బిజినెస్లు చాలా స్ట్రాంగ్ బ్రాండ్తో రన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ కాంపిటేటర్ వచ్చి షార్ట్ టర్మ్లోనే కిల్ చేసేస్తారు. మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఫ్యూచర్ రీటైల్, బిగ్ బజార్ ఉన్నది కదా. బిగ్ బజార్ ఒక టైంలోని ఎక్కడ చూసినా కూడా చాలా స్ట్రాంగ్గా బ్రాండ్గా కనబడేది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుండేవారు. బట్ డీమార్ట్ వచ్చి ఏం చేసింది? ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ని కిల్ చేయగలిగింది. సో ఇప్పుడు బిగ్ బజార్ ఎక్కడైనా ఉన్నదా? సో ఒక టైంలో మనకు స్ట్రాంగ్ బ్రాండ్గా అనిపించినా కూడా ఆ డ్యూరబిలిటీ లేదనుకోండి, సస్టైన్ అవ్వదన్నమాట. సో దాన్ని కూడా మనం అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు చూడాల్సిన సెకండ్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ మేనేజ్మెంట్ యొక్క క్యాపబిలిటీ. మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎంత స్ట్రాంగ్ బ్రాండ్ ఉండి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసులు చెప్తాను మీకు. ఎవరైతే కంపెనీని సెటప్ చేసి ఉంటారో మేజర్ ప్రమోటర్ ఉంటారు కదా, ఆ ప్రమోటర్ చాలా మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు అనుకోండి, ఆ ప్రమోటర్ ఓల్డ్ ఏజ్కి వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ అండ్ మంచి సక్సెసర్స్ కాదనుకోండి, అప్పుడు ఆ మేనేజ్మెంట్ చేతికి ఆ కంపెనీ వెళ్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఎడ్జ్ కోల్పోతారు కదా. సో మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీని మనం ఎలా అసెస్ చేయాలి? దాని రిలేటెడ్గా నేను ఆల్రెడీ 2 డెడికేటెడ్ వీడియోస్ని మన ఛానల్లో రిలీజ్ చేశాను. 40 మినిట్స్ లెంత్ ఉంటాయి అన్నమాట. ఆ వీడియోస్ని చూడండి, మీకు మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీని ఎలా అసెస్ చేయాలని తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను షేర్ చేద్దాం అనుకున్నాను. నా ఓరే పీరియడ్, నా ఇనీషియల్ లెర్నింగ్ నుంచి ఓరే పీరియడ్ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని కేసుల్లోని కొన్ని ఎక్సెప్షన్స్ మనం మేనేజ్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వాల్సి ఉంటుందంటే గ్రౌండ్ రియాలిటీలో మనం సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం వేరు, గ్రౌండ్ రియాలిటీలో బిజినెస్ చేయడం వేరు. గ్రౌండ్ రియాలిటీలో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు, కొంచెం టఫే. కొన్నిసార్లు మేనేజ్మెంట్స్ కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకుంటాయి. కొన్ని కేసుల్లో ఐపీఓ కన్నా ముందు అంటే పబ్లిక్ మార్కెట్స్కి రాకముందు కంపెనీలు చిన్నగా ఉన్నప్పుడు
మేనేజ్మెంట్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ని వాళ్ళు రియలైజ్ అయ్యి, అంటే పబ్లిక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి రిపీట్ చేయలేదనుకోండి, వీ కెన్ గివ్ దట్ లిటిల్ కుషన్ టు మేనేజ్మెంట్. అలాంటి కేసులో ఏం జరుగుతుందంటే మీరు చూడండి, కావాలంటే ప్రతిసారి మనం ఐడెంటిఫై చేస్తుంటాం మార్కెట్లో అనేది. కంపెనీస్ ఐపీఓకి రాకముందు మేనేజ్మెంట్ రిలేటెడ్గా చాలా నెగిటివ్గా ఉన్న ఆర్హెచ్పీలో డేటాను ఆధారంగా చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడతారు. బట్ కానీ యాక్చువల్లీ లిస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఎర్నింగ్స్ గ్రోత్ రావడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వేరియంట్ పర్సెప్షన్ అనేది మారిపోద్ది అనమాట. పర్సెప్షన్ వేరీ అయిపోయేసరికి అంటే వీక్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ పర్సెప్షన్ ఎప్పుడైతే వేరీ అవుతుందో ఈ గ్యాప్లోనే మంచి రిటర్న్ అనేది డెలివరీ అయిపోతుంటుంది. సో వీ హ్యావ్ టు సీ మేనేజ్మెంట్ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేస్తున్నారు అనుకోండి, ఇగ్నోర్ ఇట్. బట్ మిస్టేక్ని రిపీట్ చేయకుండా వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకుని కంపెనీని పెద్ద చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ యాక్చువల్లీ వీ కెన్ గివ్ సమ్ కుషన్, సమ్ ఎక్సెప్షన్ టు ది మేనేజ్మెంట్. ఇది నేను ఓవర్ ఏ పీరియడ్ నేర్చుకున్నాను. ఇనీషియల్లీ చాలా స్ట్రింజెంట్గా ఉండేవాడిని మేనేజ్మెంట్ది. ఏ తప్పు కనబడినా కూడా లేదు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదని ఇగ్నోర్ చేసేవాడిని. బట్ ఓవర్ ఏ పీరియడ్ నేర్చుకున్నది ఇది. బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. రీసెంట్ టైంలో నేను మీకు ఒక కేస్ స్టడీ కూడా షేర్ చేయగలను. ఒక ప్రమోటర్ నేను కలిసాను. యాక్చువల్లీ ఆ ప్రమోటర్ ఒక టైంలోని వాళ్ళు బిజినెస్ అంతా చాలా టఫ్ ఉండేదన్నమాట. చైనీస్ కాంపిటీషన్ ఏదైతే ఉండేదో దానివల్ల చాలా టఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో వాళ్ళు శాలరీస్ కూడా తీసుకోలేదు. బట్ ఆ శాలరీస్ తీసుకున్న దానికి గాను కొంచెం కాంపన్సేషన్, దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ప్రాఫిట్ సంపాదించడం స్టార్ట్ చేశారో ఎక్స్పోనెన్షియల్, అంటే నార్మల్గా ముందు చూసినట్టయితే చాలా తక్కువ ఉంటుంది. 1% కూడా తీసుకుంది, సడన్గా 10% తీసుకున్నట్టుగా ఒక సంవత్సరంలో కనబడుతుంది. అది చూసినప్పుడు నేను అడిగితే ప్రమోటర్ చెప్పింది అదే, నేను ఈ సంవత్సరంలో 10% తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను 10 సంవత్సరాల్లో డబ్బులు ఏం తీసుకోలేదు, కంపెనీ నుంచి పనిచేశాను, సో ఇప్పుడు తీసుకున్నాను. ఇక్కడ నుంచి బిజినెస్ గ్రో అవుతుంది. వీ హ్యావ్ గాట్ దిస్ ఎడిషనల్ ఎడ్జ్. సో ఎడిషనల్ ఎడ్జ్ని బిల్డ్ చేయగలిగాం. సో ప్రమోటర్స్ యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి చాలా కష్టపడతారు. అంత కష్టపడి చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా వీ కెన్ గివ్ దట్ ఎక్సెప్షన్. బట్ అడ్వాంటేజ్ అన్నది అంటే మరీ రీటైల్ షేర్ హోల్డర్స్, మైనారిటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగైన్స్ట్గా తీసుకుని కంటిన్యూస్గా తీసుకున్నారనుకోండి, దెన్ అలాంటి కంపెనీస్ని అయితే మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మనం చూడాల్సిన క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ స్ట్రాంగ్ ప్రమోటర్ హోల్డింగ్. ఇక్కడ ఒక మార్కెట్లో ఉన్న మిత్ని అయితే బర్స్ట్ చేయబోతున్నాను. జనరలీ మార్కెట్లో ఉన్న మిత్ ఏంటంటే ప్రమోటర్స్ యొక్క పర్సంటేజ్ షేర్ హోల్డింగ్ ఎంత హైయెస్ట్ ఉంటే అంత మంచిది అని అనుకుంటారు. అది కరెక్టే. సెబీ రూల్ ప్రకారం ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉండాలి. 75% హోల్డ్ చేస్తే చాలు, ప్రమోటర్ హోల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నదని మనం కంక్లూజన్కి వచ్చేయచ్చా అంటే నో, నాట్ ఎట్ ఆల్. నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చే ఒక కంపెనీ, ఒక ప్రమోటర్ ఉన్నాడు. ఆ ప్రమోటర్కి 2 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ 1 lakh crores, ఇంకొక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1000 crores. 1 lakh crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో అతను 50% షేర్ హోల్డింగ్ ఉన్నది. 1000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో 75% షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. ఈ ప్రమోటర్ తన ఎక్కువ ప్రిఫరెన్స్ ఏ కంపెనీకి ఇస్తాడు? 75% హోల్డ్ చేసిన కంపెనీకా లేదా 50% హోల్డ్ చేసిన కంపెనీకా? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను వెయిట్ చేస్తాను 3 seconds. రాయండి కామెంట్ సెక్షన్లో. ఐ వాంట్ టు సీ యువర్ ఆన్సర్స్. రాస్తారా? ఓకే. ఎవరైతే 75% అని రాశారో యు ఆర్ రాంగ్. 75% తన హోల్డింగ్ ఉన్న కంపెనీలో తన హోల్డింగ్ ఒక వాల్యూ ఎంత? 750 crores. ఇక్కడ 50% ఉన్నా కూడా తన హోల్డింగ్ ఒక వాల్యూ ఎంత? 50,000 crores. సో ఆబ్వియస్లీ ఎక్కడ తన ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తాడు, ఎక్కడ తన టైం ఎక్కువగా ఇస్తాడు, తన డబ్బులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఇస్తాడు కదా. సో మనం చూడాల్సింది ఏంటంటే ప్రమోటర్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదన్నది చూడాలన్నమాట. ఫిక్స్డ్ పర్సంటేజ్కి వెళ్ళద్దు. మార్కెట్లో ఒక మిత్ ఏంటంటే అదే ఫిక్స్డ్ పర్సంటేజ్ 75% ఉంటే ప్రమోటర్ హోల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మాట్లాడేస్తుంటారు. మనం అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఆ ప్రమోటర్ యొక్క మిగిలిన ఇంట్రెస్ట్ని కూడా చూడాలి. ప్రమోటర్కి ఇంకొక అన్లిస్టెడ్ స్పేస్లో ఒక 10 కంపెనీలు ఉన్నాయి, అవి ఇంకా పెద్దవి అనుకోండి, ఆబ్వియస్లీ దీనికి ప్రిఫరెన్స్ అనేది తక్కువగా ఇస్తాడు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీ వేర్ ప్రమోటర్ యొక్క హోల్డింగ్ అంటే దానికి ఇంపాక్ట్ చేయగలిగే అంత హోల్డింగ్ ఉన్నదనుకోండి, దెన్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసులు అంటే ఏంటంటే మీరు ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలన్నారు కదా, అసలు ప్రమోటర్ హోల్డింగ్ లేని కంపెనీస్ కూడా ఉన్నాయి, వీటిలో ఐటీసీ, ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయకూడదా అంటే అవి యాక్చువల్లీ ప్రొఫెషనల్ రన్ కంపెనీస్ ఆర్ ఎక్సెప్షన్ అనమాట. ఈ నేను చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి. సో ప్రొఫెషనల్ రన్ కంపెనీస్ని సపరేట్గా చూడండి. నెక్స్ట్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ ఫైనాన్షియలీ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. మల్టీబ్యాగర్ రిటర్న్ డెలివర్ చేయగలిగే స్టాక్స్ ఏవైతే ఉంటాయి వాటిలోని మేనేజ్మెంట్ యొక్క క్యాపిటల్ అలొకేషన్ పాలసీ చాలా ప్రుడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎలొకేషన్ అంటే ఎడిషనల్ కెపాసిటీ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఎడిషనల్ కెపాసిటీ బిల్డ్ చేసే ముందు వాళ్ళు క్లియర్గా ఉంటుంది అక్కడ నుంచి రిటర్న్ ఎంత వస్తుంది అన్నది రైట్ అసెస్ అయితే చేయగలుగుతారు. ఇలా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఫైనాన్షియల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్యాష్ని బర్న్ చేసేసారు అన్నమాట. చాలా కేసులో మనం అనిల్ అంబానీ గ్రూప్ చూసాం. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎలా పడితే అలా డబ్బులను వేస్ట్ చేసి లాస్ట్కి ఆ గ్రూపే కొలాప్స్ అయిపోయింది కదా, షేర్ హోల్డర్స్ వెల్త్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సో అలా కాకుండా
ప్రుడెన్స్ క్యాపిటల్ అలొకేషన్ పాలసీ ఫాలో అవుతున్న మేనేజ్మెంట్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఆ కంపెనీ యొక్క ఆర్ఓఐసి నెంబర్ చాలా స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి, దెన్ ప్రుడెన్స్ క్యాపిటల్ అలొకేషన్ పాలసీ ఫాలో అవుతుంది, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్గా మనం చూడొచ్చు. సెకండ్, ఇంకొక వేలో ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటే స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసిన కంపెనీస్, ఏవైతే కంపెనీస్ స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తాయో ఆ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని వాళ్ళు ఫ్యూచర్ గ్రోత్కి యూస్ చేయొచ్చు, డివిడెండ్స్ పే చేయడానికి యూస్ చేయొచ్చు కదా. సో మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ని అయితే తప్పకుండా చెక్ చేయాలి. మేనేజ్మెంట్ ప్రుడెన్స్ క్యాపిటల్ అలొకేషన్ పాలసీని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ మనం ముందుగానే ఐడెంటిఫై చేయడానికి ఫాలో అవ్వాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాగే ఛానల్ ద్వారా మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ అయ్యి ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే మన ఛానల్లోని మెంబర్షిప్లు అవి ఏవి ఉండవు, ఆర్ వీ డోంట్ సెల్ ఎనీ కోర్సెస్ ఎనీథింగ్. సో ఛానల్ మీరు సపోర్ట్ చేయగలిగిన ఓన్లీ ఛానల్ ఒక రెఫరల్ లింక్స్ ఏవైతే ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో, ఆ రెఫరల్ లింక్స్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డిమాట్ అకౌంట్ లేని పక్షంలో, ఉన్నప్పుడు అడగట్లేదు, లేని పక్షంలో ఓపెన్ చేసినట్టయితే ఛానల్ ఫైనాన్షియల్లీ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మరి ఇప్పటివరకు ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ యొక్క క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఈ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్లోని ఫస్ట్ థింగ్ ఎర్నింగ్స్ గ్రోత్ ప్లేస్ వెరీ బిగ్ రోల్. ఎంత మంచి కంపెనీ అయినా కూడా ఎర్నింగ్స్ గ్రో అవ్వట్లేదు అనుకోండి, గ్రోత్ లేకపోతే మనకు స్టాక్లో మల్టీఫోల్డ్ రిటర్న్ అయితే రాదు. కొన్ని కేసెస్లోని మనకి వాల్యుయేషన్ చీప్గా ఉన్నట్టయితే ఆ వాల్యుయేషన్ గ్యాప్ కవర్ అవుతుంది, కానీ మీకు మల్టీబ్యాగర్ రిటర్న్ రావాలంటే ఎర్నింగ్స్లో గ్రోత్ రావాల్సిందే. ఈ ఎర్నింగ్స్ గ్రోత్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? లైక్ ఆ ప్రోడక్ట్కి ఏదైనా డిమాండ్ బాగా పెరుగుతుందా, ఆ బ్రాండ్కి డిమాండ్ బాగా పెరుగుతుందా మార్కెట్లోని, లేకపోతే వాళ్ళ కెపాసిటీని ఏదైనా యాడ్ చేశారంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఫిల్ అయిపోయి న్యూ కెపాసిటీ యాడ్ చేస్తున్నారు అనుకో, న్యూ కెపాసిటీ మనకి లైవ్లోకి వచ్చేసింది, దానికి డిమాండ్ బాగా ఉన్నదనుకోండి, ఆల్రెడీ డిమాండ్ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీళ్ళ ఎర్నింగ్స్లో మనకి ఆ గ్రోత్ ట్రిగర్ అన్నది వస్తుంది. ఆర్ రెగ్యులేటరీ ఏజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ కంపెనీస్కి చైనాలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాని రిలేటెడ్గా వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది కదా, ఎర్నింగ్ గ్రోత్ ట్రిగర్ వచ్చింది. ఆర్ టెక్స్టైల్ కంపెనీస్ రిలేటెడ్గా సిమిలర్ ఎర్నింగ్ గ్రోత్ ట్రిగర్ వస్తుంది. సో ఇలాంటి ఎర్నింగ్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం మల్టీబ్యాగర్ రిటర్న్ని సంపాదించగలం. కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది, దీన్ని మాత్రం చాలా కేర్ఫుల్గా చూడాల్సిందే, మిస్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ ఎర్నింగ్ గ్రోత్ సస్టైనబిలిటీ ఎంత ఉన్నదన్నది కూడా మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సస్టైనబిలిటీని ఎలా ఐడెంటిఫై చేయగలం, ఆర్ సస్టైన్ అవ్వని ఎర్నింగ్ గ్రోత్ అని మనం ఎలా అనుకోగలం అన్నట్టయితే మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కోవిడ్ కన్నా ముందు న్యూరేకా ఐపీఓ వచ్చినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, బట్ న్యూరేకా లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ మీరు చూసినట్టయితే చాలా ఎక్స్పోనెన్షియల్గా మల్టీఫోల్డ్ రిటర్న్ ఇచ్చింది. ఎందుకలా జరిగింది? కోవిడ్ టైంలో మనం వాళ్ళు ఏవైతే సేల్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి, పల్స్ ఆక్సిమీటర్ ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా కొనుక్కునేసరికి వాళ్ళ ఎర్నింగ్స్లోని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది అనేసరికి స్టాక్ ప్రైస్లో మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూసాం. బట్ ఎప్పుడైతే ఆ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ పోయిందో ఆటోమేటిక్గా మనకి స్టాక్ పడిపోవడం కనబడుతుంది. సిమిలర్ థింగ్ మనం మంగళం ఆర్గానిక్స్ రీసెంట్గా ఆస్క్ మనీ షోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. కర్పూరం ప్రైస్లు బాగా పెరిగిపోయేసరికి స్టాక్ బాగా ర్యాపిడ్గా పెరిగింది, కర్పూరం ప్రైస్లు పడిపోయేసరికి మళ్ళీ స్టాక్ అలాగే పడిపోయింది. సో అర్నింగ్స్ అని ఏది ట్రిగర్ చేస్తుంది, దాని యొక్క సస్టైనబిలిటీ ఎంత ఉన్నది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎర్నింగ్స్ సస్టైన్ అయినప్పుడే మనకి ఆ మల్టీబ్యాగర్ రిటర్న్ వస్తుంది. పిడిలైట్ ఉన్నది అనుకోండి, ఆ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ అలాంటిది. సో అందుకని మనకి కన్సిస్టెంట్గా వాలటైలిటీ ఉండడం అనేది స్టాక్ మార్కెట్లో కామన్. వాలటైలిటీ ఉన్నా కూడా అది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో పిడిలైట్ కానీ, లేకపోతే మనం మాట్లాడుకోవాలంటే ఆస్ట్రల్ పైప్స్ కానీ, రిలాక్సో కానీ, ఈ కంపెనీస్కి కన్సిస్టెంట్గా ఎర్నింగ్ గ్రోత్ అనేది రావడం వల్ల ఆ స్టాక్స్ మనకి ఆ మల్టీబ్యాగర్ రిటర్న్ అనేది డెలివర్ చేయగలిగాయి. నెక్స్ట్ చూడాల్సిన క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ హై ప్రాఫిట్ మార్జిన్. హై ప్రాఫిట్ మార్జిన్ అనగానే చాలామంది మార్కెట్లో ఏమనుకుంటారంటే 20% ఉండాలి, 30% మార్జిన్ ఉండాలని చెప్పి ఒక ఫిక్స్ నెంబర్ని వాళ్ళు మైండ్లో పెట్టేసుకుంటారు. ఫిక్స్ నెంబర్తో మనం వెళ్ళకూడదు. ఆ ఇండస్ట్రీలోని మార్జిన్స్ ఎంత ఉన్నాయి, ఉన్న మార్జిన్స్లో వీళ్ళు బెటర్ మార్జిన్ మెయింటైన్ చేయగలుగుతున్నారు లేదా ఇది చూడాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, మార్జిన్స్ విషయంలోని మార్జిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా కాంపిటీషన్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైతే డబ్బులు వస్తే ఆటోమేటిక్గా కాంపిటీషన్ వచ్చేస్తుంది కదా. సో కాంపిటీషన్ రావడంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మార్జిన్స్ పడిపోవడం అనేది మనం చూస్తాం అనమాట. సో మార్జిన్స్తో పాటు మనం ఇంకొక ఫ్యాక్టర్ని కూడా చూడాల్సి ఉంటుంది, ఆర్ఓఐ, అంటే వాళ్ళ అసెట్ టర్న్ ఎంత ఉన్నది. అసెట్ టర్న్ బాగా మెయింటైన్ చేసిన కంపెనీ ఉన్నది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ రియలీ గుడ్. ఎందుకంటే అసెట్ టర్న్ వల్ల వాళ్ళకి దగ్గర కాంపిటేటివ్ ఎడ్జ్ దొరుకుతుంది, వాళ్ళ ప్రొడక్ట్ని ఇంకా బెటర్ ప్రైసింగ్తో ఆఫర్ చేయగలుగుతారు. వాళ్ళ బ్రాండ్ కూడా ఉన్నదనుకోండి, బ్రాండ్ బెటర్ ప్రైసింగ్ ఉన్నదనుకోండి, దట్స్ ఎ కిల్లర్ కదా. ఆటోమేటిక్గా కొత్త కాంపిటీషన్ వచ్చినా కూడా వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్కి వాళ్ళు ఆఫర్ చేయలేరు. ఒకవేళ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు లాసెస్లోని సెల్ చేయాల్సి ఉంటుంది. లాసెస్లో సెల్ చేసినట్టయితే ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలరా? లేదు, దే విల్ డై ఈవెన్చువల్లీ. సో వీళ్ళు ఎక్కువ అసెట్ టర్న్ మెయింటైన్ చేస్తూ హై వాల్యూమ్లో బిజినెస్
ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే యాక్చువల్లీ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే కామన్గా మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్లో మనం చూసే ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నో డెట్ ఆర్ ప్రూడెంట్ డెట్ అన్నమాట. ఏదర్ డెట్ ఫ్రీ కంపెనీస్ అనేవి ఉంటాయి, లేదా డెట్ని రైట్ లెవెల్లో తీసుకోవడం, అబ్నార్మల్ డెట్ కాదు. కొన్నిసార్లు గ్రోత్ కావాలంటే డెట్కి వెళ్ళాల్సిందే, కంపెనీలో అప్పులు చేయాల్సిందే. బట్ ఆ అప్పు ఎంతవరకు చేయాలన్న క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలియదు అనుకోండి, కౌశిక్ మోహన్ గారు మన ఛానల్లో రిలీజ్ చేసిన వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మనం ఆ డెట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత లెవెల్ డెట్ వరకు మనం అఫోర్డ్ చేయగలుగుతాం, యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం అఫోర్డ్ చేయగలం. ఎందుకంటే ఆ లెవెల్ దాటేసింది అనుకోండి రిస్క్ పెరిగిపోద్ది కదా. దాన్ని ఏదైతే ఉన్నదో ఆ వీడియోని తప్పకుండా చూడండి, వండర్ఫుల్ వీడియో అది. మిస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు చాలా మంది చూసారు అనుకున్నాను, డూ చెక్ దట్ అవుట్. దానివల్ల మీకు ఎంతవరకు డెట్ మేనేజబుల్ డెట్ అన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. జనరల్లీ మనం ప్రతి మల్టీబ్యాగర్ రిటర్న్ డెలివర్ చేసిన స్టాక్లో చూస్తాం ఆ కంపెనీ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేవి బాగా పెరుగుతుంటాయి అన్నమాట. సో ఫ్రీ క్యాష్ ఫ్లో గ్రోత్ ఎలా ఉన్నదో చెక్ చేయడం. అండ్ అలాగే కొన్నిసార్లు నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న మాత్రం మనం కంపెనీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తున్నారు అనుకోండి, నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఎందుకు ఉన్నదన్నది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని బోనస్ టిప్స్ ఇస్తాను. ఇప్పటివరకు మనం క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, ఈ క్వాంటిటేటివ్ అండ్ ఈ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు ఈ పాయింట్స్ కూడా మనకి ఎడిషనల్గా యాడ్ అయ్యాయి అనుకోండి, ఆ కంపెనీస్లో మనం మంచి రిటర్న్ చూసే స్కోప్ ఉంటుంది. ఒకటి, లెస్ ఫ్రీ ఫ్లోట్. కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ గ్రో అయ్యే పాసిబిలిటీ బాగా కనబడుతూ మార్కెట్లో ఫ్రీ ఫ్లోట్ అనేది చాలా తక్కువ ఉన్నది అనుకోండి, ఏం జరుగుతుంది అసలు ఫ్రీ ఫ్లోట్ అంటే ఐడియా లేని వాళ్ళకి చెప్తాను. కంపెనీలో చాలా కేసుల్లో చిన్న కంపెనీస్, ఎస్పెషల్లీ చిన్న కంపెనీస్ 75% ప్రమోటర్ హోల్డ్ చేస్తారు. కొన్నిసార్లు 10-15% ఇన్స్టిట్యూషన్స్ హోల్డ్ చేస్తుంటాయి కదా. సో అప్పుడు 80-85% ప్రమోటర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లాక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు రోజు ట్రేడ్ చేయరు కదా. సో లాక్ అయిపోతే మిగిలిన ఏదైతే షేర్స్ ఉంటాయో అవే ఫ్రీ ఫ్లోట్ అవుతుంటాయి అన్నమాట. ఈ ఫ్రీ ఫ్లోట్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో, వాళ్ళ ఎర్నింగ్స్ పెరిగినప్పుడు డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో మార్కెట్లో ఫ్లోట్ తక్కువ ఉండేసరికి స్టాక్లో మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తాం అన్నమాట. ఇది స్టాక్ గ్రోత్ రిలేటెడ్గా. ఇప్పటివరకు మనం ఎర్నింగ్ గ్రోత్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ గ్రోత్లోని మేజర్గా ప్లే చేసే ట్రిగ్గర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ కొన్ని కేసుల్లోని ఈ లో ఫ్రీ ఫ్లోట్ మనకి రివర్స్ కూడా ప్లే అవుతుంది. ఎర్నింగ్స్ పడిపోతున్నాయి అనుకోండి, అప్పుడు లో ఫ్రీ ఫ్లోట్ ఉన్నది అనుకోండి, యాక్చువల్ స్టాక్ పడాల్సిన దానికన్నా ఎక్కువ పడిపోద్ది అన్నమాట. సో అది కూడా ప్లే అవుతుంది. బట్ లో ఫ్రీ ఫ్లోట్ మనకి ఎర్నింగ్స్ గ్రోత్ క్లియర్గా ట్రిగ్గర్ కనబడుతుంది. లో ఫ్రీ ఫ్లోట్ కూడా ఉన్నదంటే దట్స్ ఎ కిల్లర్ అన్నమాట. మనకి డబల్ ఇంజిన్ ఎడ్జ్ అవుతుంది గ్రోత్ రిలేటెడ్గా. నెక్స్ట్, చాలా కేసుల్లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళ ఫోకస్ ఎప్పుడు లార్జ్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ మీద ఫోకస్ చేస్తుంటారు. బట్ కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. ఇవి కంపెనీస్ మార్కెట్ క్యాప్ పరంగా స్మాల్ అయినా కూడా వాళ్ళ ఇండస్ట్రీలోని దే విల్ బి ది లీడర్స్ అన్నమాట. సో అలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం అనుకోండి ఎర్లీ స్టేజ్లోని, అంటే వాళ్ళ బిజినెస్లో వాళ్ళ లీడర్ ఉన్న కంపెనీస్ని మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసాం అనుకోండి, ఈ బిజినెస్లో ఈవెన్చువల్లీ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్కి మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఆ మూవ్ అయ్యేటప్పుడు మనం ఆ రిటర్న్ అన్నది సంపాదిస్తాం. నెక్స్ట్, కొన్ని కంపెనీస్ ఎక్విజిషన్స్ ద్వారా కూడా మల్టీబ్యాగర్ రిటర్న్ డెలివర్ చేస్తుంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిండా ఇండస్ట్రీస్ ఉన్నారు కదా. మిండా ఇండస్ట్రీస్ చాలా ఇంటర్నేషనల్ ఎక్విజిషన్స్ చేసింది. ఆ ఇంటర్నేషనల్ ఎక్విజిషన్స్ ద్వారా వాళ్ళకి ప్రొడక్ట్ ఎడ్జ్ దొరికింది అండ్ అలాగే బిజినెస్లో మంచి గ్రోత్ డెలివర్ చేయగలిగారు. ఇది కూడా మనం వన్ ఆఫ్ ద కీ ట్రిగర్గా ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్, వాల్యూ అన్లాకింగ్ త్రూ డీమర్జర్స్. మీరందరూ నీల్ బెహల్ మనం చేసిన ఇంటర్వ్యూ చూసే ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. ఈ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ రికగ్నిషన్స్. ఆ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పారు ఏంటంటే, ఏవైతే లార్జ్ కంపెనీస్ ఉంటాయి, లార్జ్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, ఆ చిన్న కంపెనీస్కి రైట్ వాల్యుయేషన్ దొరకదు, ఇగ్నోర్ చేసేస్తుంటారు. ఆ కంపెనీని ఎప్పుడైతే బయటకు తీసుకొస్తారో, డీమర్జ్ అయ్యి ఆ కంపెనీ బయటకు వస్తుందో, బయటకు వచ్చినప్పుడు ఆ వాల్యూ ఎప్పుడైతే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్, రియల్ వాల్యుయేషన్ మార్కెట్కి తెలుస్తుందో, దెన్ ఎడిషనల్గా గ్రోత్ అన్నది, ఆ వాల్యూ రీరేటింగ్ అన్నది జరుగుతుంది. ఆ వాల్యూ రీరేటింగ్లో కూడా మల్టీబ్యాగర్ రిటర్న్ దొరికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బట్ అలాంటి ప్రతి డీమర్జర్ కేసులో మనం డబ్బులు సంపాదించలేం. సో డీమర్జర్స్ రిలేటెడ్గా ఎలాంటి కంపెనీస్లో మనం యాక్చువల్ డబ్బులు సంపాదించగలం, ఎలాంటి డీమర్జర్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు అన్న దాని మీద సపరేట్ టాపిక్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, సపరేట్గా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇన్ డెప్త్గా. సో ఇలా డీమర్జర్స్ రూట్లో కూడా మనం మల్టీబ్యాగర్ రిటర్న్ సంపాదించవచ్చు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాల్యుయేషన్. మోనోపోలీ బిజినెస్ ఉండి చాలా కేసులు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ లాస్ట్ 1.5 ఇయర్లోని మోనోపోలీ బిజినెస్లో చాలా యూఫోర్ అయితే మార్కెట్లో జరిగింది. ఆ మోనోపోలీ బిజినెస్లో ఏమైంది, ఆటోమేటిక్గా కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, ప్రైస్ పడిపోవడం మనం చూసాం కదా. పీఈ ఏదైతే హై పీఈ ఇచ్చిందో హై పీఈలన్నీ తగ్గిపోవడం మనం చూసాం. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్లు యూఫోరియా చూసి, సోషల్ మీడియాలో యూఫోరియా చూసి హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారో దే గాట్ లాక్డ్. సో
మనం ఆల్రెడీ మార్కెట్కి తెలిసిపోయింది ఏదైతే ఉంటుందో, మార్కెట్ తెలిసిపోవడంతో మనకి వాల్యుయేషన్స్ అనేవి ఆల్రెడీ రీరేట్ అయిపోయి ఉంటాయి. సో మనకి వాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మల్టీబ్యాగర్ రిటర్న్ సంపాదించాలంటే వాల్యుయేషన్ అట్రాక్టివ్గా దొరకాలి. వాల్యుయేషన్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఓన్లీ పీఈ. సో వాల్యుయేషన్ అనగానే చాలామంది ఓన్లీ పీఈ పీబీ మాత్రమే చూస్తారు. నో, డీసీఎఫ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. డీసీఎఫ్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అగైన్ ఒక 40-45 మినిట్స్ వీడియో ఉంటుంది అండ్ ఫ్రీ క్యాల్కులేటర్ కూడా ప్రొవైడ్ చేశాను. డీసీఎఫ్ రూట్లో మనకి యాక్చువల్లీ రియల్ ఎర్నింగ్ ట్రిగర్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి మన కంపెనీని ఎలా వాల్యూ చేయాలన్నది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఈ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదో కూడా మనం డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ దగ్గర లాస్ట్ బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వేరియంట్ పర్సెప్షన్. కొన్నిసార్లు బిజినెస్ రిలేటెడ్గా కానీ లేకపోతే ప్రమోటర్స్ రిలేటెడ్గా కానీ మార్కెట్లోని చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఓవర్ ఏ పీరియడ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి అనుకోండి, పర్సెప్షన్ మారిపోద్ది అన్నమాట. ఆ పర్సెప్షన్ ఎప్పుడైతే మారుతుందో పీ రీరేటింగ్ అన్నది ఆ కంపెనీకి దొరుకుతుంది. ఆ పీ రీరేటింగ్లో విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. లైక్ నేను చెప్పాలంటే టాటా ఎలక్సీ బిజినెస్ మీద చాలా మార్కెట్లోని నెగిటివ్ పర్సెప్షన్ ఉండేది ఇనిషియల్గా. సో ఆ నెగిటివ్ పర్సెప్షన్ ఉన్నప్పుడు స్టాక్ చాలా సంవత్సరాలు మనకు చాలా లో వాల్యుయేషన్లో దొరికింది. ఎప్పుడైతే పర్సెప్షన్ చేంజ్ అయిందో ఆ వేరియంట్ పర్సెప్షన్లోని స్టాక్ హ్యాస్ డెలివర్డ్ 10 bagger రిటర్న్ అనమాట. సో ఈ వేరియంట్ పర్సెప్షన్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మనం ట్రాక్ చేయాల్సిన పాయింట్స్ ఉంటాయి, అవి మీకు ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే నేను ఇవి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్ళాను అనుకోండి, వీడియో ఎండ్ అవుతుంది అక్కడ. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం క్లోజ్గా ట్రాక్ చేసినట్టయితే ఇవన్నీ ఈ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అండ్ అదర్ బోనస్ టిప్స్ ఏవైతే మీకు చెప్పానో ఇవన్నిటిని మీరు ట్రాక్ చేయగలిగారు అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ వీ కెన్ ఐడెంటిఫై గుడ్ క్వాలిటీ మల్టీబ్యాగర్ స్టాక్స్ అన్నమాట. ఇలాగా మీ అంతటా మీరే మల్టీబ్యాగర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ముందుగా ఇన్వెస్ట్ చేసి ఆ రిటర్న్ని సంపాదించగలరు. మార్కెట్లో ఆల్రెడీ మల్టీబ్యాగర్స్ అని చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. సోషల్ మీడియాలో జరుగుతున్న యూఫోరియా ఏదైతే ఉంటుందో దానికి ఆ ట్రాప్లో పడకండి. ఆ ట్రాప్లో పడితే యాక్చువల్లీ యూ విల్ బీ పేయింగ్ హయ్యర్ ప్రైస్ రాదర్ దాన్ లోవర్ ప్రైస్లో కొనే కన్నా మీరు హయ్యర్ ప్రైస్లో పే చేసి యూ విల్ బీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎక్స్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. మోనోపోలీ అని చెప్పి చాలా యూఫోరియా జరిగింది. బట్ వాట్ హ్యాపెండ్, కాంపిటీషన్ లాగానే వాళ్ళు కాంపిటేటర్ బిజినెస్ పోవడం మనం చూసాం, దాంతో స్టాక్ ప్రైస్లో కరెక్షన్ చేసాం కదా. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఎ బ్యాడ్ కంపెనీ, బట్ ఇలాంటి రిస్క్లు ఉంటాయి. సో మనంతటా మనం ముందుగా ఐడెంటిఫై చేయగలిగినట్టయితే ఆ రిస్క్ని అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ అలాగే నేను పర్సనలీ ఆ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి రీసెర్చ్ చేస్తాను, దాని రిలేటెడ్గా ఏ పారామీటర్స్ చూస్తాను అన్న పార్ట్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే జనరలీ ఇలా చెప్పిన తర్వాత చాలా ఛానల్స్లో కోర్స్ని ఏదో ఒకటి సెల్ చేశారు, బట్ మన ఛానల్ అలా కాదు. ఆ ఎంటైర్ కోర్స్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా అవైలబుల్గా ఉంచాను. ఫ్రీగా ఉన్నది కదా ఇగ్నోర్ చేయొద్దు. ఆ ప్లేలిస్ట్ మీకు ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. స్టాక్ నేను ఐడెంటిఫై చేయడానికి నేను చేసే మొత్తం ప్రాసెస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ ప్లేలిస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టీబ్యాగర్ స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేసి వాటిలో మనం మల్టీబ్యాగర్ రిటర్న్ సంపాదించాలి అన్న వీడియో. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయిపోయి వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్. అండ్ అలాగే ఈ వీడియోలో నేను రిఫర్ చేసిన వీడియోస్ ఏవైతే అవన్నీ ఒక లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతాయి.